హాయ్. మనం బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చడానికని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం కదా! కానీ ఎంతమంది ఓదారుస్తున్నారు? మిమ్మల్ని మీరు క్వెషన్స్ వేసుకోండి. ఎవరైనా మనం బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని చూసి ఏడుస్తూ ఉంటారు కదా! వాళ్ళ ఏడుపే తరువాయిగా మనం ఏం చెప్తాం వాళ్ళకి? నువ్వు అలా చేసేది లేకుండే, నువ్వు అలా వెళ్ళేది లేకుండే, నువ్వు అలా వెళ్ళకపోయినా, నువ్వు అలా చేయకపోయినా నీకు ఇంత దారుణం జరిగేది కాదు కదా! ఇంకా నీది వస్తుందా? ఇంకా రాదు. ఇంకా అంతే ఉంటుంది. నువ్వు ఇంకా అనుభవించు, నేను సంపాదించిందంతా అది ఇది అని చెప్పేసి నానా విధాలుగా నెగిటివిటీ వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళని ఇంకా బాధకి గురి చేసే వస్తాం తప్ప ఇలా ఎందుకు జరిగింది, దీనికి మనం ఆలోచిద్దాం, దీనికి మనం కారణం వెతుకుదామని ఏ ఒక్కరూ చెప్పరు. ఇక మీదట నుంచైనా ఎవరైనా అలా వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలంటే, నువ్వు బాధపడుతున్నావు కదా, జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇప్పుడు ముందు జరిగేదేదో మనం చూద్దాం. నువ్వు ఆ బాధను అనుభవిస్తున్నావు, నీ నొప్పి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నీకు చీకటి రావచ్చు, కానీ వెలుతురు నీకోసం ముందు చూస్తుంది. ఆ వెలుతురు నువ్వెప్పుడు వస్తావా అని నీకోసం వెయిట్ చేస్తుంది. మనం అందరం కలిసి నీ బాధని తీరుద్దాం. నేను నీ వెంట ఉన్నా. నువ్వు ఎంత నొప్పిలో ఉన్నా సరే నీ చెయ్యి నేను ఎప్పుడు వదలను. ఒక చిన్న హగ్ ఇవ్వండి వాళ్ళకి. నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు, నువ్వు ఏడవకు. ఇప్పుడు నువ్వు రాలుస్తున్న ఈ కన్నీటి బొట్టు నీ బలహీనత అనుకుంటున్నావు, కానీ నీ మనసు శుభ్రం చేసుకోవడానికి అని చెప్పేసి నీకు అర్థం కావట్లేదు. ఆ ఏడుపే నిన్ను గట్టిగా చేస్తుంది. ఆ దేవుడే నీతో ఉండి నిన్ను సపోర్ట్ చేసి నీ ప్రతి బాధని తీరుస్తాడు అని చెప్పేసి అని చూడండి. వాళ్ళు లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదిలి ఉండరు తెలుసా, మిమ్మల్ని గుర్తు పెట్టుకొనే ఉంటారు. ఆలోచించండి.